జీవిత వర్ణనము. ఆయువు చిగురుటాకు కొననున్న నీటిబొట్టువలె క్షణభంగురము. చటుక్కున ఈ శరీరము వెళ్ళిపోవును. వివేకము లేనివారికి ఆయువు దుఃఖహేతువు. తత్వజ్ఞానముల వలన బ్రహ్మపదము నుండి శాంతినందిన వారికి, లాభాలాభముల సమదృష్టిచే పరికించువారికి ఆయువు సుఖదాయకము. జీవితము శరత్కాల మేఘముల వలెను, చమురులేని దీపము వలెను సారశూన్యము. దీనిని పోయిన దానిగానే తలంచుట మంచిది. ఎవరి వలన పరమ పురుషార్థమను మోక్షము లభించునో, పునర్జన్మ దుఃఖము నశించునో, పరమసుఖమగు జీవన్ముక్తి సుఖమున కేది స్థానమో అయ్యదియే యథార్థ జీవితము. చెట్టు చేమలు జీవించుచున్నవి, పశుపక్షులు జీవించుచున్నవి, కాని వానిది జీవితము కాదు. తత్వచింతన వలన కాని, వాసనాక్షయము వలన కాని లయమైన మనస్సు కల వాని జీవితమే జీవితము. మరల పుట్టుకలేని సాధువుల జీవితమే జీవితము. అశుద్ధమగు దేహాత్మబుద్ధిగల తక్కిన జీవులు ముసలి ఎద్దులు. ముసలి ఎద్దువలె దీర్ఘాయుర్దాయమున్నను వారి జీవితము అప్రశస్తమని భావము. అవివేకులకు శాస్త్రజ్ఞానము పెనుబరువు, అనర్థక శ్రమ హేతువు. కోర్కెలు కలవానికి సర్వదుఃఖములను దూరీకరించు జ్ఞానము కూడా బరువే. చింతగల వారికి మనస్సు బరువు, అనాత్మవిదునకు శరీరమే బరువు. దురత్ములకు రూపము, ఆయువు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇత్యాదులన్నీయు దుఃఖమును కలిగించును. శరీర బిలమున నున్న రోగములాయువులను చీల్చుచున్నవి. వీటి స్వభావము క్రూరము. ఎలుకను మింగ పిల్లి వేచియుండునట్లు మృత్యువు జీవితమును కబళింపచేయుచున్నది. యవ్వన మనిత్వము బలశక్తులు కలిగియున్న సమయముననే మోక్షము కొరకు ప్రయత్నము సల్పవలయును.